తమిళనాడు రాజకీయం విచిత్రమైనటువంటి మలుపులు తిరుగుతుంది. డీఎంకే కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశాడు విజయ్. పోటీ చేసినప్పుడు ఒంటరిగానే పోటీ చేశాడు. కానీ అధికారానికి 11 సీట్లు తగ్గినప్పుడు ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ 5గురు కూడా సపోర్ట్ చేశారు, నడుస్తోంది. అయితే దినదినగండ నూరేళ్ల ఆయుష్. రెండో రోజు నుంచి నువ్వు వందే మాత్రం ముందు ఎట్లా పెడతావు, జాతీయ గీతం ఆపాల్సిందే, తమిళ గీతం పాడాల్సిందే అంటూ బిగించేసి రోజుకో షరతులు పెట్టడం ప్రారంభించారు విజయ్కి. దీంతో విజయ్కి ఆల్టర్నేటివ్గా ముందుకు వచ్చినటువంటిది ఏఐఏడిఎంకేలోని షణ్ముగంకి సంబంధించినటువంటి టీం. ఆ టీం వచ్చేటప్పటికి ఇప్పుడు వాళ్ళందరూ 25 మంది ఏఐఏడిఎంకే తరపున ఉన్నటువంటి దాంట్లో 25 మంది యువతలకు వచ్చారు. 22 మంది మొన్న విజయ్కి వ్యతిరేకంగా ఓటేశారు. 22, 25 లెక్కేస్తే 47. ఇక్కడ ఈ 47లో పళనిస్వామి వెనకాల ఉన్నటువంటిది 22 మంది. ఇప్పుడు ఈ 25 మందిలో 4 రాజీనామా చేసేశారు ఆల్రెడీ. ఇప్పుడు విజయ్ తాజాగా వాళ్ళతో చెప్పినటువంటిది ఏంటంటే మిగతా ఇప్పుడు ఒక 4 మళ్ళీ పళనిస్వామి దగ్గరికి వెనక్కి వెళ్ళారు. ఎందుకంటే విజయ్ కొత్తగా ఒక కాన్సెప్ట్ చెప్పాడట, మీరు రాజీనామా చెయ్యండి, పోటీ చేద్దురు కానీ మీకు టికెట్లు ఇస్తానని గ్యారంటీ లేదు, అక్కడున్న పేరుని బట్టి మేము టికెట్లు ఇస్తామని. అంటే ఆల్రెడీ గెలిచినటువంటి వాళ్ళు రాజీనామా చేసి వస్తే రేపు నీకు టికెట్ ఇవ్వను మా వాళ్ళకి ఇచ్చుకుంటానని చెప్తున్నటువంటి పరిస్థితి. దీంతో కంగారు పడ్డటువంటి 4 వెనక్కి వెళ్ళిపోయారు పళనిస్వామి దగ్గరికి. 4 రాజీనామా చేశారు. 8 మంది పోనీ ఇంకొక 16 మంది ఉన్నారు. ఈ 16 మంది ఇప్పుడు రాజీనామా చేయడం అనవసరం అన్న ధోరణికి వచ్చారు. ఎందుకంటే విజయ్ రేపు పొద్దున రాజీనామా చేసి ఇప్పుడు నిన్న ఇంత క్లిష్ట సమయంలో కూడా గెలిచారు. గెలిచిన తర్వాత ఇప్పుడు విజయ్ టికెట్ ఇవ్వను అంటే రేపు పొద్దున రాజీనామా చేశాక పోనీ 25 మందికి మంత్రి పదవులు ఏమైనా ఇస్తాడా? విజయ్ ఇవ్వలేడు. అట్లాంటప్పుడు విజయ్ని కాపాడుకురావడం కోసం మనందరం కలిసి త్యాగం చేస్తే ఆయనేమో మనల్ని వదిలేస్తానంటున్నాడు, మనకెందుకు అన్నటువంటి రూట్ వచ్చింది. దీంతో ఇప్పుడు షణ్ముగం టీం కూడా ఉలిక్కి పడింది. ఈ షణ్ముగంతో పాటుగా కథ నడుపుతున్నటువంటి నాయకులు ఎవరైతే వేలుమణి ఇప్పుడు పళనిస్వామితో ఒక ఒప్పందం చేసుకునే దిశగా ఇద్దరు మళ్ళీ గొడవలు పడకుండా కలుసుకునేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. టీవీకే పార్టీకి ఇచ్చిన మద్దతును విత్డ్రా చేసుకోవాలని పళనిస్వామి షరతు పెట్టాడు. ఆ ఒక్క పాయింట్ దగ్గర ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యేల మీద అనర్హత పిటిషన్ ఉపసంహరణ చేయాలని ఈపీఎస్ని వేలుమణి వర్గం కోరింది. ప్రస్తుతం వేలుమణి వెంట ఉన్న 16 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికి 4 అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసే నేపథ్యంలో టీవీకే పార్టీ నుండి టికెట్లు ఇస్తారో లేదో తెలియనటువంటి సందర్భంలో ప్రస్తుతం అందరం కలిసి ఉందాం అన్నటువంటి రాజీకి వచ్చారు అన్నటువంటి పాయింట్ ఇక్కడ కీ అయిందనమాట.